సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బల్బుతోనే డేటా ప్రసారం ఎలా సాధ్యమో తెలుసుకుందాం. మనందరికీ వైఫై గురించి తెలుసు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో వైఫైను అమర్చుకుంటున్నారు, నెట్ సౌకర్యాన్ని పొందుతున్నారు. మరి మీ అందరికీ లైఫై గురించి తెలుసా? అదేమిటంటే వైఫై ఎలా అయితే వైర్లెస్ కమ్యూనికేషన్ పరిజ్ఞానమో అలాగే లైఫై అంటే లైట్ ఫిడిలిటీ కూడా వైర్లెస్ కమ్యూనికేషన్ పరిజ్ఞానం వంటిదే. రేడియో తరంగాలతో కాకుండా దృశ్య కాంతి తరంగాలతో డేటాను ప్రసారం చేయటం దీని ప్రత్యేకత. అందుకే కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు ఇది తీసుకువస్తోంది. దీనికి పితామహుడిగా పేరొందిన ప్రొఫెసర్ హరాల్డ్ హాస్ లైఫై రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి ఏం వివరించారో చూద్దాం. మీ ఇంట్లో బల్బులు వెలుగుతున్నాయి. అవి కాంతిని వెదజల్లటమే కాకుండా ఇంటర్నెట్ డేటాను ప్రసారం చేస్తూ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, స్మార్ట్ పరికరాలన్నిటికీ అంతర్జాలంతో అనుసంధానం చేస్తే ఊహించుకోవటానికి ఇది అద్భుతంగా ఉంది కదా. లైఫై పరిజ్ఞానం దీన్ని నిజం చేస్తుంది. ఇది దృశ్యకాంతి, పరారుణ కాంతి, అతి నీలలోహిత కాంతి, ఎలాంటి కాంతిలోనైనా అత్యధిక వేగంతో డేటాను ప్రసారం చేస్తుంది. అంటే ఎలాంటి బల్బులైనా, లైట్ ట్రాన్స్మిటర్ అయినా, ఎలాంటి కాంతిని అయినా హై స్పీడ్ వైఫై యాక్సెస్ పాయింట్గా మలుచుకుంటుందన్నమాట. కాంతి ప్రచోదనాలు మోర్స్ కోడ్ అంటే అక్షరాలు, అంకెలు, విరామ చిహ్నాలను బిందువులు, గీతలు, ఖాళీల రూపంలో చూపించే సంకేతం వంటివి. అత్యంత వేగంగా తలుక్కు తలుక్కుమంటూ మెరిసే ప్రకాశం బైనరీ కోడ్ను ప్రతిబింబిస్తుంది. పరికరంలోని రిసీవర్ ఈ మార్పులను సంగ్రహించి డేటా ప్రవాహంగా మారుస్తుంది. లైఫై వ్యవస్థలో లైఫై రూటర్ కీలకం. దీంతో అనుసంధానమయ్యే ఎల్ఈడి బల్బ్ కాంతి సంకేతాలను మారుస్తుంది. అప్పుడు స్మార్ట్ ఫోన్ వంటి పరికరంతో జతకూడిన ఆప్టికల్ సెన్సర్ లేదా ఫోటో డయోడ్ ఈ సంకేతాలను గ్రహిస్తుంది. వీటితో పాటే డేటా కూడా ప్రసారం అవుతుంది. రేడియో స్పెక్ట్రం కన్నా దృశ్యకాంతి స్పెక్ట్రం 10,000 రెట్లు ఎక్కువ బ్యాండ్విడ్త్ను కలిగి ఉండటం, దీనివల్ల డేటా కూడా అత్యధిక వేగంతో ప్రసారం అవుతుంది. ఇది పరారుణ కాంతి ద్వారా 2.5 మీటర్ల విస్తీర్ణంలో సెకనుకు 42.8 జీబిట్స్ వేగంతో డేటాను డౌన్లోడ్ చేస్తున్నట్లుగా 2017లో యూనివర్సిటీ ఆఫ్ ఈన్థోవెన్ అధ్యయనంలో బయటపడింది. సిద్ధాంతపరంగా చూస్తే లైఫై సెకనుకు 224 జీబిట్స్ వేగాన్ని చేరుకోగలదు. అంటే 1.5 జీబీ వీడియో మిల్లీ సెకండ్లలోనే డౌన్లోడ్ అవుతుందన్నమాట. గదిలో ఉన్న ఒక్క లైటు నుంచే సెకనుకు టెరాబిట్ వేగంతో డేటాను ప్రసారం చేయడానికి పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లైఫైని ప్రయోగాత్మకంగా వాడుకుంటున్నారు. హై స్పీడ్ అంతర్గత కమ్యూనికేషన్ కోసం ఆఫీసుల్లో లైఫై ఎనేబుల్డ్ బల్బులను ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ఫ్లైట్ డేటా కోసం విమాన రంగం దీన్ని వాడకంపై దృష్టి సారించింది. సురక్షితంగా విస్తృత పరిధిలో లైఫై వాడకంతో విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పట్టణ సముదాయాల్లోనూ పరీక్షిస్తున్నారు. అధునాతన హాలోగ్రాఫిక్ 3G డిస్ప్లేలకు ఇది అనువుగా ఉంటుంది. ఎందుకంటే వీటికి సెకండుకు వేలాది గిగాబిట్స్లో డేటా ప్రసారం అవసరం. రేడియో స్పెక్ట్రం దీనికి సరిపోదు. అదే దృశ్యకాంతి అయితే తేలిగ్గా ప్రసారం చేయగలదు. లైఫై ప్రయోజనాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది భద్రత. కాంతి గోడల గుండా సాగదు కదా, అందువల్ల సంకేతాలు గదికే పరిమితమవుతాయి. ఇతరులు డేటాలోకి చొచ్చుకు రావడం సాధ్యం కాదు. అవతలి వారు కిటికీల నుంచి సంకేతాలను సంగ్రహించలేరు. స్వల్పంగా సంకేతాలను దొంగిలించాలన్నా అటువైపు పరికరానికి ఖచ్చితమైన ఆప్టిక్స్ ఉండాలి. ఇది ఖచ్చితమైన స్థితిలో అమర్చబడి ఉండాలి. కాబట్టి లైఫై సహజమైన భద్రత, చాలా సురక్షిత కలిగి ఉంటుంది. డేటాల భద్రత అత్యంత ఆవశ్యకమైన రక్షణ రంగం. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు, ఆసుపత్రుల వంటి వాటికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది పర్యావరణ హితం కూడా. ప్రస్తుతం ప్రపంచమంతా సుస్థిరమైన, తక్కువ ఇంధనంతో పనిచేసే పరిజ్ఞానం వైపు పరుగులు తీస్తోంది.
ఈ సమయంలో జీరో ఎనర్జీ లేదా కార్బన్ న్యూట్రల్ పరంగాను లైఫే ప్రాధాన్యం సంతరించుకుంటోంది. వెలుగు కోసం వాడే బల్బును డేటా ప్రసారానికి వాడడం వల్ల ఇది ప్రత్యేకంగా రూటర్ ఇంధన వనరుల అవసరం లేకుండా పనిచేస్తుంది కనుక ఇది పర్యావరణ హితమని చెబుతున్నారు. ప్రస్తుతం వైఫైని ఎక్కువగా వాడుతున్నప్పటికీ కొత్తదైన లైఫై మరింత సుస్థిరమైన ఆప్షన్గా భావించవచ్చు. వేగం భద్రత పరంగానే కాక మరిన్ని ఎక్కువ పరికరాలతో లైఫై కనెక్ట్ కాగలదు. వైఫై మాదిరిగా విద్యుదయస్కాంత ప్రభావానికి లోను కాదు కూడా. పూర్తిగా లైఫై వ్యవస్థ నిర్మాణం 10 రెట్ల వరకు చవక, తక్కువ విడిభాగాలతో తక్కువ ఇంధనంతోనే పనిచేస్తుంది. ఇప్పటికే ఎల్ఈడి బల్బులు అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్కడైనా ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇది 6Gతోనూ పనిచేస్తుంది. ఇటువంటివన్నీ లైఫైకి కలిసి వస్తున్న అంశాలే. అన్ని వర్ధమాన పరిజ్ఞానాల మాదిరిగానే లైఫై కూడా కొన్ని అడ్డంకులను అధిగమించవలసి ఉంది. అన్నిటికన్నా పెద్ద అవరోధం సరళ కాంతి రేఖ. కాంతి లేకపోయినా రిసీవర్ కాంతి పరిధికి ఆవల ఉంటే డేటా ప్రసారం కాదు. దీన్ని అధిగమించడానికి పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిరంతరాయ డేటా ప్రసారానికి లైఫై వైఫై మధ్య సులభంగా మారగల హైబ్రిడ్ వ్యవస్థలను రూపొందించాలని చూస్తున్నారు. వైఫైని ఆవిష్కరించినప్పుడు అది వాడకంలోకి రావటం కష్టమనే అందరూ భావించారు. ఇప్పుడు అదే అన్ని చోట్ల వ్యాపించి ఉంది. అలాగే లైఫై కూడా ఇప్పుడు పురిటి దశలో ఉంది. రోజు వాడే బల్బులు పరికరాల్లో దీన్ని సమ్మిళితం చేయగలిగితే అవకాశాలకు అంతులేనట్లే. లైఫైతో ఈ కనెక్టివిటీ మరింత విస్తృతం అవుతుంది, కాంతిలోకి విస్తరిస్తుంది, వేగంగా భద్రంగా పర్యావరణ హితంగా అపరిమితంగా డేటాను ప్రసారం చేస్తుంది. ఈరోజు మనం లైఫై డేటా ప్రసారానికి ఎంత చక్కని పరిష్కారమో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.